ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన ఏఈ నూకరాజు కుటుంబ ఆత్మహత్య కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన వెనుక లవ్ జిహాద్ ఉందంటూ రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయిరెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ఘటనలో ప్రాణాలతో బయటపడిన నూకరాజు మనవడు రియాన్ష్ రెడ్డిని పరామర్శించిన అనంతరం ఆయన ఈ దిగ్భ్రాంతికర విషయాలు వెల్లడించారు. నూకరాజు కుమార్తె సౌజన్య తన ఆత్మహత్యకు ముందు రాసిన లేఖలోని కొన్ని అంశాలను ప్రజల దృష్టికి తీసుకొస్తున్నట్లు తెలిపారు. 10 ఏళ్ల రియాన్ష్ రెడ్డి తల్లి సౌజన్య ఆత్మహత్య చేసుకున్నారు. ఆమె మరణ వాంగ్మూలంలో ఏం చెప్పారో అందరూ తెలుసుకోవాలి. రాష్ట్రంలోని ప్రతి మహిళ ఈ విషయాలను చదవాలి. ఇది లవ్ జిహాద్కు సంబంధించిన ఘటన అని విజయసాయిరెడ్డి తన ఎక్స్ ఖాతా ద్వారా తెలిపారు. ఇలాంటి అంశాలు బయటకు రాకుండా కొన్ని రాజకీయ పార్టీలు అణచివేస్తున్నందున ఆమె లేఖలోని కీలక అంశాలను ఈ ట్వీట్ ద్వారా ప్రజల దృష్టికి తీసుకొస్తున్నాను అని విజయసాయిరెడ్డి తన పోస్టులో స్పష్టం చేశారు. సౌజన్య ఆత్మహత్యను వ్యక్తిగత విషాదంగా చూడకుండా సమాజం దృష్టి సారించాల్సిన తీవ్రమైన సమస్యగా చూడాలని పిలుపునిచ్చారు. రాజకీయ ప్రయోజనాల కోసం కొందరు ఈ నిజాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారని, అందుకే తాను ఈ వివరాలను బహిర్గతం చేయాల్సి వస్తోందని వివరించారు.